నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్. ఆగస్టులోపు విద్యా సంస్థలు నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలి. అధికారులు ఆదేశించిన సీఎం జగన్. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి. కరోనా నేపథ్యంలో గురజాల మండలంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతులు ఉన్నట్లు తహసీల్దార్ ఎస్ శివనాగిరెడ్డి వెల్లడి. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడేపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రియలాట్ దారుణ హత్య. కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండల పరిధిలోని శ్రీ సీతారామస్వామి, రాజగోపాల స్వామి మరియు భోగేశ్వర స్వామి దేవాలయాల భూములకు వేలంపాటలు నిర్వహించిన ఎండోన్మెంట్ అధికారులు. తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలంలో పేద దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య, నవయుగ మండల వికలాంగుల సమైక్య ప్రతినిధులు. 104 వాహనాల నిర్వహణ సంస్థ అరవిందో సంస్థ చిత్తూరు జిల్లా మేనేజర్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి. సిఐటియు డిమాండ్. అర్హులైన జర్నలిస్టులందరికీ సకాలంలో అక్రిడేషన్స్ మంజూరు చేయాలి. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని కోరిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎన్ఎస్ఆర్ కాలనీ రైల్వే గేట్ సమస్యను పరిశీలించిన బీజేపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి. రాయదుర్గంలో సీఎం జగన్ ప్రారంభించనున్న వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను మొలకలమూరు రోడ్డులో ఉన్న బహిరంగ సభ వద్ద ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కన్నబాబు, శంకర్ నారాయణ. ఏపీ ఐఐసి కార్యాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందును పంపిణీ చేసిన ఏపీ ఐఐసి చైర్పర్సన్ ఆర్కే రోజా. పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సూచన. చిత్తూరు జిల్లా మదిరేపల్లిలో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 2,64,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు పరిశీలించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. జూలై 20లోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన ఈవో. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఏఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులు. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏఎస్ఆర్ గ్రూప్ సన్నద్ధత. ఆగస్టులో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. తిరుమలలో ప్రమాదాల నివారణకు ఆధునిక పద్ధతులతో గ్యాస్ ట్యాంకర్లను మోల్డ్ స్ట్రక్చర్ లో ఉంచే విధానం ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమించబడిన కంబంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకాశం జిల్లా చీరాలలో మిఠాయిలు పంచిన బజాపా నేతలు. అకాల వర్షాలతో వేసిన ఆకుమడులు నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. అకాల వర్షంతో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జలమయమైన రోడ్లు. మంగళగిరిలో నకిలీ దస్తావేజును సృష్టించి స్థలాలను విక్రయించిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే నాయకులను, అధికారులను గుర్తుంచుకుంటాం. ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరకుల రాజా వెల్లడి. మండపేట పట్టణంలో పలు దుకాణాలపై ఆహార భద్రతా విభాగం ఆకస్మిక తనిఖీలు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన అధికారులు. కుటుంబ కలహాలతో శ్రీకాళహస్తి నెల్లమాని కండ్రిక వద్ద తెలుగు గంగా కాలువలో దూకి యువతి ఆత్మహత్య. ఇక డీటెయిల్స్ చూస్తే ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుండి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నాడు నేడు కింద పనుల కోసం 16,000 కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. నాడు నేడు జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, విద్యావంతులైన నైపుణ్యం గల టీచర్లతో బోధన అందించాలని తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టీచర్లు ఉండాలని అన్నారు. ఈ లక్ష్యాల కోసమే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామన్నారు. ఒక్క స్కూల్ కూడా మూసివేయకూడదని, ఒక్క టీచర్ను కూడా తొలగించకూడదని ఆదేశించారు. నూతన విద్యా విధానం ప్రతిపాదనలు ఈ వారంలో ఖరారు చేయాలని అన్నారు. నాడు నేడు పనులు యథావిధిగా కొనసాగించాలని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగస్టు 15 లోపు టీచర్లకు వ్యాక్సినేషన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టులోనే విద్యా కానుక నాడు నేడు 2వ విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలి విడత పనులు పూర్తయిన పాఠశాలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. Government schools are so pathetic that it is practically difficult for a child to spend time there. Yes. And what we are currently doing is we are upgrading the infrastructure within the school.
making it an environment where children find it comfortable and enjoy the premises. So అది ఎక్కడ డైల్యూట్ కాకుండా చూసుకోండి, బికాజ్ ఐ డోంట్ వాంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నాడు నేడు యూ యాడింగ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ విల్ టేక్ అ కాంప్రమైజ్ అనేది మాత్రం రాకూడదు. హియర్ ఆల్సో యూఆర్ నాట్ గోయింగ్ టు డ్రాప్ వన్ టీచర్ ఆల్సో, యూఆర్ గోయింగ్ టు retain every teacher, retain every school, upgrade the school, bring it to a specialized education. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఒంగోలులోని డిటిసి ప్రాంగణంలో ఓపెన్ ఎయిర్ జిమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. జిల్లాలో కోవిడ్ సమయంలో లాక్డౌన్ నియమాలను కఠినంగా అమలు చేసి ప్రజలను కాపాడారన్నారు. జిల్లాలో పోలీసుల సంక్షేమం కోసం డిటిసిలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు. డిటిసిలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్ పోలీసులు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ఎస్పీని అభినందించారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సేవలు మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీసుల సంక్షేమం కోసం చాలా సహాయం అందించారని అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాలు పోలీస్ శాఖకు సహకారాన్ని అందించినందుకు మంత్రికి జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రవిచంద్ర, ఓఎస్డి చౌడేశ్వరి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మరియోదాసు, టౌన్ డిఎస్పీ ప్రసాద్, ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున, డిటిసి వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ, 2వ పట్టణ సిఐ లక్ష్మణ్, పట్టణ వైసీపీ నాయకులు కటారి శంకర్, ఘనశ్యామ్, సింగరాజ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ కూడా సాటిస్ఫై చేసిన ఎస్పీ గారు మరి ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ అనేది లేకుండా చేయటం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్లో మరి ఎస్పీ గారు ఎంతో గట్టిగా చొరవ తీసుకొని మన 2021-30లో కోవిడ్ కేర్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టి అంతా డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి అట్లనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్నే కాకుండా ఒంగోలు మరి జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ మరి టోటల్గా ఈ కోవిడ్ మరి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఏదైతే ఈ కర్ఫ్యూ విధించారో అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించి మరి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కోవిడ్ని దాని విషయంలో కంట్రోల్ చేసిన అన్ని విషయాల్లో కంట్రోల్ చేసినందుకు నిజంగా అన్ని రకాలుగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏదో ఈ ప్రెస్ మీట్లో ఈరోజు ఓపెనింగ్ జిమ్నాజియం ఓపెనింగ్ అని పెట్టారు కాబట్టి ఈ 2 మాటలు మాట్లాడాం. తప్పకుండా దీనికి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి మన ఎస్పీ గారిని సన్మానం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీరు డేటు మరి డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మేము కూడా వచ్చి అందరూ కూడా సన్మానం చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇంత మంచి ఆఫీసర్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఎస్పీ గారిని మళ్ళీ ఒకసారి ప్రకాశం జిల్లా తరఫున అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. గుంటూరు జిల్లా గురజాల మండలంలో వ్యాపార దుకాణాలకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు తహసీల్దార్ ఎస్ శివనాగిరెడ్డి తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గురజాల, పులిపాడు గ్రామాల్లో కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగిందని అన్నారు. పాజిటివ్ రేట్ శాతం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. మండలంలోని ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా అనగా గురజాల నగర పంచాయతీ పులిపాడు గ్రామంలో పాజిటివ్ రేటు 8.5% కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పాజిటివ్ రేటు పెరిగిపోయి మండలంలో కరోనా తీవ్రత ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని కరోనా కేసులు మండలంలో పెరగకుండా
తీసుకున్నటువంటి ఈ చర్యలకు సహకరించాలని చెప్పి ఆశిస్తున్నాను. అనంతపురం జిల్లా సోమందపల్లి మండలం గుడిపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుండి అనంతపురం వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి డివైడర్ ను ఢీకొని అటువైపు నుండి వస్తున్న మరో కారును ఢీకొనడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన వారిని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన బాబా ఫక్రుద్దీన్, జాఫర్ వలీగా గుర్తించారు. వీరు అనంతపురం నుండి బెంగళూరు ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్తున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటలో ఓ రియలట్ ను దారుణంగా చంపేశారు. రావిపాడు సమీపాన ప్రైవేట్ వెంచర్ లో రియలట్ కోటపాటి మల్లికార్జునరావు అలియాస్ వెంగమామ మల్లికార్జునరావును గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా చంపేశారు. మల్లికార్జునరావు రోజువారీ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 4:30 తన వెంచర్ కి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా మల్లికార్జునరావు ఇంటి వద్ద నుండి వెంచర్ కి బయలుదేరారు. దారి మధ్యలో టీ స్టాల్ వద్ద టీ తాగి తన వెంచర్ కి స్కూటీపై బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై సర్ఫ్ పౌడర్ చల్లడంతో మల్లికార్జునరావు కింద పడిపోయాడు. అలా కింద పడిన మల్లికార్జునరావుని కొబ్బరి బోండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపేశారు. హత్యకు గురైన మల్లికార్జునరావు 2019లో రియలట్ తడిమల్ల రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. రమేష్ హత్య జరిగిన ప్రదేశానికి అతి దగ్గరలోనే ఈ హత్య జరగడం పట్టణంలో ప్రధాన చర్చగా మారింది. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నర్సరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు సైతం హత్య జరిగిన స్థలానికి చేరుకొని హత్య జరిగిన విధానాన్ని అంచనా వేశారు. ఈ హత్య కేసుని అన్ని కోణాల్లో విచారించి నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్ని విధాలుగా ఎవరికి ఇతను శత్రుత్వం ఉంది, ఎవరు చేసింటారు అనే కోణంలో అన్ని విధాలుగా మేము దర్యాప్తు చేస్తున్నాము. దీనికి ఈ సరైన క్లూ వచ్చిన తర్వాత దాన్ని ముద్దాయిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ అంటే గతంలో 2019 సెప్టెంబర్ నెలలో ఈ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అనేది రమేష్ అని ఒక అతన్ని మర్డర్ చేశారు. దాంట్లో ఇతను ప్రధాన నిందితుడు. అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. అన్ని విధాలుగా దర్యాప్తు చేసి దాంట్లో నిజం ఏదో తెలుసు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గన్నవరం ఎస్ఐ రమేష్, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో లారీని బయటకు తీశారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన కొమ్మేటి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, రోహిత్ గా గుర్తించారు. బీహార్ నుండి బెంగళూరుకి బియ్యం లోడ్ లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం క్లీనర్ లారీ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల పరిధిలోని లింగంపర్తి, ఎర్రవరం, పేరవరం పలు ప్రాంతాల్లో ఎండోమెంట్ కార్యనిర్వహణ అధికారి వీర్రాజు చౌదరి సమక్షంలో శ్రీ సీతారామ స్వామి, రాజగోపాల స్వామి మరియు భోగేశ్వర స్వామి దేవాలయ తాలూకా భూములను ఎండోమెంట్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. గతంలో కన్నా ఇప్పుడు అధిక శాతంలో పాల్గొనడమే కాకుండా అధిక మొత్తంలో వేలం పాటలు పాడటం విశేషం. సుమారు కొన్ని ప్రాంతాలలో ఎకరాకు 50,000కు పైబడి పాట జరగడం గమనార్హం. శాంతి భద్రతా దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కార్యనిర్వహణ అధికారి వీర్రాజు చౌదరి, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు బదిరెడ్డి ఆశాలత, గోవింద్, ఎస్ఐ విద్యాసాగర్, సుధాకర్, సిబ్బంది, మండల రెవెన్యూ అధికారులతో పాటు పాటదారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తర్వాత రాజగోపాల స్వామివారి దేవస్థానం కూడా మీదట నిర్వహించడం పడుతుంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ అయిన తర్వాత అదేవిధంగా భోగేశ్వర స్వామివారి దేవస్థానానికి కూడా 2 బిట్లు ఉన్నాయి, అవి కూడా నిర్వహిస్తాం. తదుపరి రమణయ్యపేటలో గల 2 బిట్లకి కూడా బహిరంగ వేలం అక్కడికి వెళ్ళి అక్కడ సెక్రటేరియట్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవస్థానానికి సంబంధించి కొన్ని చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఈ ఆదాయంతో స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను నెరవేరుస్తూ ఈ ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి సంపూర్ణంగా ఖర్చు చేస్తూ ఈ స్వామివారిని, ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా ఇక్కడ అర్చక స్వాములు కూడా ఇంచుమించుగా ఈ 10 రోజుల నుంచి ఆయన సింగిల్ ట్రస్టీగా ఉన్నారు. ఈ 2 టెంపుల్స్కి సంబంధించిన సింగిల్ ట్రస్టీలు ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరూ కూడా మంచిగా
స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో వారు ఈ ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఈ ఆదాయాన్ని కూడా వచ్చిన ఆదాయాన్ని ఈరోజు ప్రతి ఒక్క రూపాయికి కూడా రసీదు ఇచ్చి ఈ ఆదాయాన్ని మొత్తం స్వామివారి దేవస్థానం పేరు మీద బ్యాంకులో జమ కట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య సహకారంతో నవయుగ మండల వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో 20 మంది పేద దివ్యాంగులకు కూరగాయలు మరియు బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని వివిధ పంచాయతీలలోని దివ్యాంగుల ఇంటి వద్దకే కిరాణా కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యానందం, బత్తుల అప్పారావు, పంపన సుబ్బారావు, ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య అధ్యక్షుడు సురేష్ కుమార్, ఆశ్రయ సమైక్య కోఆర్డినేటర్ గోసాల సురేష్, నవయుగ మండల సమైక్య అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నవయుగ సమైక్య కోఆర్డినేటర్ వనమయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. గతంలో కూడా మరి లక్ష్మీనారాయణ గారు మీ సహాయంతో మా గ్రామంలో ఓ ముగ్గురికి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అది కూడా అతను కష్టపడి మీ ద్వారా తీర్చిదిద్ది మా చేతుల మీద మా గ్రామంలో సర్పంచ్ గారు అయితే, మన ఎంపీటీసీ గారు కాబోయే మండల ప్రెసిడెంట్ గారు సుబ్బారావు గారి చేతుల మీద అయితే, నా చేతుల మీద అయితే ఇప్పించడం జరిగింది. ఆ అబ్బాయిని ఆల్రెడీ అభినందించడం జరిగింది. అలాగే మిమ్మల్ని కూడా అభినందిస్తున్నామండి. అలాగే ఈ కరోనా టైంలో మీకు ఇంత చేయూత ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఎప్పుడన్నా అవసరమైతే మా ముగ్గురు సహకారం అందిస్తామండి అని తెలియజేస్తూ 104 వాహనాల నిర్వహణ సంస్థ అరవిందో సంస్థ చిత్తూరు జిల్లా మేనేజర్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలంటూ సిఐటియు డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని విజిలెన్స్ శాఖ సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా చేసి కలెక్టర్ ఏఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. 104 వాహనాల నిర్వహణను 2020 జూలై నుండి అరవిందో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. తిరుపతి కేంద్రంగా అరవిందో సంస్థకు చిత్తూరు జిల్లా మేనేజర్ గా ఐ భాస్కర్ పనిచేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం జరుగుతుందని ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. నక్కా కిషోర్ అనే వ్యక్తి నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ తో పూతలపట్టు మండలం పి కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పనిచేస్తూ చిన్నగొట్టిగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయ్యారు. ఫేక్ సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగం పొందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సిఐటియు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. 104 వాహనాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపాల్సిన రోగులకు అవసరమైన మందులు కూడా తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా సకాలంలో పంపనందువల్ల గ్రామీణ ప్రాంతాలలోని పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, జ్యోతి, రమేష్, గంగాధరం, భాషా, సురేష్లు పాల్గొన్నారు. అంటే జిల్లా సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద ఉండే అధికారులు అంతా గూడుపుటానిగా ఏర్పడి ఈ యొక్క ప్రభుత్వానికి అంటే ప్రజల డబ్బుకు వాళ్ళు నష్టం తెచ్చారు. ప్రజల డబ్బు దుర్వినియోగమైంది కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లు, అలాగే ప్రభుత్వం తరఫున ఆయన జీతాలు, తర్వాత ఇవన్నీ కూడా రికవరీ చేయాలని చెప్పి సిఐటిగా మేము జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ 104 వాహనాల నిర్వహణలో ఎవరైతే బాధ్యతగా ఉన్నారో అరబిందో ఏజెన్సీ అంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, దానికి సంబంధించిన ఆఫీసు జిల్లా ఆఫీసు తిరుపతిలో ఉంటుంది. ఆ మేనేజరు ఆయన కింద పనిచేస్తున్న ఇతర అధికారులకు సంబంధించిన అవతకల్ని పూర్తి సమగ్రంగా సర్వే చేయడము, రెండవది విచారణ చేపట్టడము, సమగ్రమైన రిపోర్టుని తీసి దానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిఐటిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అర్హులైన జర్నలిస్టులందరికీ సకాలంలో అక్రిడేషన్స్ మంజూరు చేయాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేపాస్ రాష్ట్ర కమిటీ సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని కోరింది. ఈ సందర్భంగా అమరావతి సమాచార శాఖ కార్యాలయంలో అధ్యక్షుడు సోడిశెట్టి దుర్గారావు, ప్రధాన కార్యదర్శి విజయ్ నేతృత్వంలో కార్యదర్శి వాల్మీకి, నాగరాజు, విశాఖ జిల్లా అధ్యక్షులు అమిత్లు కమిషనర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పారదర్శకంగానే అక్రిడేషన్స్ మంజూరు ప్రక్రియ జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టులందరికీ అతి త్వరలోనే అక్రిడేషన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు దుర్గారావు, విజయ్లు మాట్లాడుతూ అక్రిడేషన్ మంజూరు విషయంలో జీఎస్టీ గుదిబండగా మారుతుందని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారని, చిన్న పత్రిక వారు జీఎస్టీ ఇవ్వలేకపోయినా ఇన్ ప్రింటర్ సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా అక్రిడేషన్ పొందవచ్చని తమకు హామీ ఇచ్చారన్నారు. అంతేకాక ఇతర సమస్యలు కూడా ఆయన దృష్టిలో పెట్టామని
చెప్పారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వ ధ్యేయమని, దానికి కట్టుబడి పనిచేస్తామని కమిషనర్ పేర్కొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పెదచేరోపల్లి మండలం చౌట గోగులపల్లి గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలుగా మిగిలిన చిన్నారుల పరిస్థితి తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్పందించి తమ వారిని పంపి తక్షణ సహాయంగా 20,000 నగదుతో పాటు నిత్యావసర వస్తువులను చిన్నారులకు అందించారు. అంతేకాకుండా చిన్నారులతో ఫోన్లో మాట్లాడి చదువుకునేందుకు సహకారం అందిస్తానని అన్నారు. తెలుగు యువత నాయకులు ఫిరోజ్ గౌస్ మరియు గురు బ్రహ్మంలు చౌట గోగుపల్లి గ్రామానికి పంపి సహాయాన్ని అందించారు. లైఫ్లో అందుకు మాకు స్పందించినందుకు ఉగ్ర సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గురించి సార్ ఎమ్మటే స్పందించి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అలా మాట్లాడినందుకు, సహాయం చేసినందుకు ఉగ్ర సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి మాకు సహాయం చేసినందుకు. ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా సహాయం అందితే మేము చాలా రుణపడి ఉంటాం వాళ్ళకి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీ రైల్వే గేట్ సమస్యను బీజేపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ నాయుడుపేట అధ్యక్షులు మల్యాది నాయుడులు పరిశీలించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ 2014లో ప్రధానమంత్రి మోడీ పరిపాలన చేపట్టినప్పటి నుండి రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. ఉపయోగకరంగా లేని రైల్వే గేట్లు తీసివేసే క్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా గేట్లు గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని, కానీ కొంతమంది రెవెన్యూ అధికారుల వల్ల ఎన్ఎస్ఆర్ కాలనీలో 400 కుటుంబాలు ఇబ్బంది పడే విధంగా ఈ గేట్ మూసివేయడం జరిగిందన్నారు. ఏ లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో తెలియదు, కానీ ఈ సమస్యను వెంటనే రైల్వే మినిస్టర్ స్థాయికి తీసుకువెళ్లి త్వరగా ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన కాలనీ వాసులకు తెలిపారు. సుమారుగా 2 కిలోమీటర్ల పైచీలకు తిరుక్కొని వచ్చే విధంగా 2 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు, దానికైన ఖర్చు ఇవన్నీ కానీ చూస్తే ఇక్కడ రైల్వే అండర్ పాస్ అనేది చాలా సులభమైనటువంటి పరిస్థితి. ఆర్యూబీ నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికోసం నిధులున్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికోసం పనిచేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు సుమారుగా 400 కుటుంబాలు నడవడానికి దారి లేని పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ఈరోజు వీళ్ళందరూ కూడా దీనిపైన నాకు వాళ్ళు ఈరోజు నివేదన చేసుకున్నారు. ఖచ్చితంగా దీన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రాయదుర్గం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్మించిన వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను మొలకల్మూరు రోడ్డులో ఉన్న బహిరంగ సభ వద్ద ప్రధాన వేదిక ఏర్పాటును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగొండ్ల శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తదితరులు పరిశీలించారు. ముందుగా వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో సీడ్ టెస్టింగ్ ల్యాబ్, ఫెర్టిలైజర్ ల్యాబ్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించి శాంపుల్ కలెక్షన్లు ఎలా చేస్తారు అని మంత్రి కన్నబాబు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. బజార్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక 6 రైతు బజార్లు ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని కూడా 100 ల్యాబ్స్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వాళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా రైతుకు అవసరమైన మౌలిక వస్తువులు అన్నీ ఉండాలి. అందుకే మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ అని చెప్పి 15,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోని గోడౌన్లు మొదలుకొని అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంచుమించు రేపు చేసే కార్యక్రమాల విలువ 1700 కోట్ల రూపాయల పైచీలకు ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని వేగంగా చేస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా ఒక టైం లైన్ పెట్టుకుని చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. నగరి ఎమ్మెల్యే మరియు ఏపీ ఐఏసీ చైర్పర్సన్ శ్రీమతి ఆర్కే రోజా బుధవారం విజయవాడలో ఉన్న తమ కార్యాలయం నందు ఏపీ ఐఏసీ ఆఫీసులో పనిచేసే 200 మందికి ఆనందయ్య మందును అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆనందయ్య మందు కరోనా నేపథ్యంలో చాలా మంది ఈ మందు వాడిన తర్వాత కరోనా రాలేదని గట్టిగా నమ్మడం వల్ల ఈ రోజు ఏపీ ఐఏసీ కార్యాలయంలో స్టాఫ్ అందరికీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మందు వాడే విధానాన్ని సిబ్బందికి వివరించారు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 1 అవర్ ముందు, అలాగే నైట్ డిన్నర్ 1 అవర్ ముందు
చింత గింజ పిక్కంతా కొంచెం వేసుకుంటే చాలు, కరోనా అనేది మన దరి చేరదండి. సో మేము కూడా వాడాం, మీరు కూడా వాడండి. అండ్ ఇది వేసుకున్న రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు, అలాగే మందు తాగకూడదు, సిగరెట్స్ తాగకూడదు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ డేట్ వచ్చిన లేడీస్ ఆ 3 days వాడకూడదు. మళ్ళీ కావాలంటే ఒక రోజు మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. తిరుపతి అర్బన్ జిల్లాలో ఉన్న డ్రోన్ ఆపరేటర్లతో మరియు ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులతో బుధవారం ఆయన ప్రధాన కార్యాలయం నందు డ్రోన్ వాడినప్పుడు చేయవలసిన మరియు చేయకూడని పనులపై క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్ఓ అరీఫుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేసిన డ్రోన్లను ఎగరవేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైమానిక రంగంలో డ్రోన్ లేదా మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ లేదా రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పలువురికి స్వయం ఉపాధిగా, కొందరికి హాబీగా డ్రోన్లతో చిత్రీకరిస్తున్నారని గుర్తు చేశారు. దీంతో డ్రోన్ల వల్ల వినోదంతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సంగతి గుర్తుంచుకోవాలని పలు భద్రతా సూచనలు చేశారు. డ్రోన్ ఆపరేట్ చేయవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామన్నారు. డ్రోన్ కలిగిన వారు మీ సంబంధిత పోలీస్ స్టేషన్ యందు మీ డ్రోన్ సమాచారంతో పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలిపి రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. స్థానికేతర మీ ప్రాంతం యందు డ్రోన్ ఉపయోగించిన అట్టి సమాచారాన్ని కూడా పోలీస్ వారికి తెలియపరచాలని, డ్రోన్ కెమెరాలను ఏదైనా కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి ముందస్తుగా పోలీస్ వారి అనుమతి పొందాలని అన్నారు. పై తెలిపిన నిబంధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ అన్నారు. చిత్తూరు జిల్లా మదిరేపల్లిలో కర్ణాటక మద్యం తరలిసిన వ్యక్తిని అరెస్ట్ చేసి 2,64,000 రూపాయల విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ కేసు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అక్రమ మద్యం తరలిసిన శ్రీనివాసును పట్టుకుని అతని వద్ద నుండి 78 కేసుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేసినా, నిషేధిత మత్తు పదార్థాలు అమ్మినా కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. శ్రీనివాసులు అనే వ్యక్తి బెంగళూరు అండ్ ములుబాగులో పర్చేజ్ చేసుకుని నెల్లూరులో ఉన్నటువంటి వేరే ఇన్వెస్టిగేషన్ తేలాల్సి వస్తుంది. ఆ పర్సన్కి ఎక్కువ ఇస్తే ఇతనికి 50,000 రూపాయలు బెనిఫిట్ అని, ఈ విధంగా కరోనా పీరియడ్లో బతికే ఉద్దేశం లేకుండా ఈ విధంగా వ్యాపారం చేస్తున్నాయని చెప్పి అతని యొక్క సెల్ఫ్ కన్ఫెషన్ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 2:15 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ ఆల్ వర్త్ రూపీస్ అంతా వైన్ టోటల్ 2,64,000 రూపాయలు విలువ చేస్తున్నాయి వైన్. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు జూలై 20వ తేదీలోపు పూర్తి కావాలని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన ఈ పనుల పురోగతిని పరిశీలించారు. ఆసుపత్రిలో నిర్మిస్తున్న 3 ఆపరేషన్ థియేటర్లు, ఓపీ, ఐసీయూ, జనరల్ వార్డులు, ల్యాబ్, పరిపాలనా విభాగాల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర మిషనరీ పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అధికారులు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు ఇసుక ఇబ్బంది ఉందా అని ఆరా తీశారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్సీలు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి, సిఎస్ఆర్ఎంఓ శేష శైలేంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏఎస్ఆర్ గ్రూప్ సన్నద్ధత వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కూడా ముందుకొచ్చింది. ఈ ఏడాది నవంబర్లో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేస్తామని ఏఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులు సీఎం జగన్ కు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏఎస్ఆర్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ చైర్మన్ జె మెహరా, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు 2021 ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులకు కలిపి 62 అవార్డులు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల హైపర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు జీవీడి కృష్ణమోహన్ మీడియా సమావేశంలో అవార్డుల వివరాలు వెల్లడించారు. గత ఏడాది ఈ అవార్డులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసి ఈ ఏడాది ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలు రంగాల్లో వివిధ సంస్థలు,
పలువురు వ్యక్తులు సమాజానికి అందించిన సేవలను గుర్తించి పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఈ అవార్డులకు ఎంపిక చేశామని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖ అధికారులు, పలు సంస్థలు, పలువురు వ్యక్తులు భాగస్వామ్యంతో అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. సామాన్యుల్లో అసామాన్యులను గుర్తించి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ కింద 50 అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ 62 అవార్డులు ఇస్తోందని చెప్పారు. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు 10 లక్షల నగదు జ్ఞాపిక, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుకు 5 లక్షల నగదు జ్ఞాపకను అందించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డును ఆగస్టు 14 లేదా 15వ తేదీ అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవార్డులు ఇస్తున్నారని తెలిపారు. 6 కేటగిరీల కింద మొత్తం 62 అవార్డులు ప్రదానం చేయనున్నారని చెప్పారు. మన గ్రామం, మన కళాకారుడు, అందులో ప్రత్యేకంగా ముందుగానే మనం చెప్పినట్టుగా వీరందరూ కూడా సామాన్యులుగా ఉన్నటువంటి అసామాన్యులకి అవార్డులు ఇవ్వడం జరిగింది. అలా ఈ కార్యక్రమం కేవలం బిగినింగ్ మాత్రమే. వచ్చే సంవత్సరాల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగుతుంది. ఈ అవార్డుల ఫంక్షన్ అనేటువంటిది వారికి ప్రదానం చేయడం అనేటువంటిది ఆగస్టు 14 లేదా 15వ తారీఖుల్లో షెడ్యూల్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఏర్పాటు చేసుకుని వీరందరికీ కూడా ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. తిరుమలలో ప్రమాదాల నివారణకు ఆధునిక పద్ధతులు అమలు చేయడంలో భాగంగా గ్యాస్ ట్యాంకర్లను మోల్డెడ్ స్ట్రక్చర్ లో ఉంచే విధానం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్ నిల్వ ఉంచడం వల్ల ప్రమాదాలను అరికట్టడం, తీవ్రతను తగ్గించడం గురించి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్ ఈవోకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఈవో మాట్లాడుతూ తిరుమలలో గ్యాస్ ట్యాంకర్లు నిల్వ ఉంచే పద్ధతుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు, ఉద్యోగులు ఎలా స్పందించాలనే అంశం మీద మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. గృహ వ్యాపార అవసరాలకు గ్యాస్ వినియోగించే వారికి కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో సూచించారు. అధికారులతో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, సిబిఎస్వి గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమించబడిన కంభంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకాశం జిల్లా చీరాల భారతీయ జనతా పార్టీ చీరాల శాఖ నాయకులు గడియార స్తంభం సెంటర్ లో మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు అరవల్లి కుమార్ మాట్లాడుతూ కంభంపాటి హరిబాబు మన జిల్లా వాసి కావడం మన జిల్లా ప్రజలందరూ ఆనందించవలసిన విషయమని అన్నారు. నాగులప్పపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన హరిబాబు ఎమ్మెల్యేగా, ఎంపీగా పదవులు చేపట్టారన్నారు. ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ గా నియమించడం మనమందరం ఆనందించవలసిన విషయమని తెలిపారు. మరి ఈ రోజు వారు హరిబాబు గారు మిజోరాం గవర్నర్ అయిన సందర్భంగా చీరాల భారతీయ జనతా పార్టీ శాఖ అందరూ కలిసి ఈ రోజు వారికి ఇక్కడ మనం ఈ గడియార సమ్మె సెంటర్, చీరాల గడియార సమ్మె సెంటర్లో మనందరూ కూడా ఆనందాన్ని పంచుకుంటూ అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు కానీ మనం కనుక గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారు ఈ రోజు తీసుకునేటువంటి కేబినెట్ కూర్పు కూడా గమనిస్తే ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు, బీసీలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏవైతే చెప్పారో అదే ప్రకారం ఈరోజు కేబినెట్ లో 27 మంది బీసీలకు ఈరోజు చోటు కల్పించడం జరుగుతుంది. 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు. మరి కేవలం ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క అన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి భాజపాలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మరి హరిబాబు గారు మామూలు కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ గడియార సమ్మె సెంటర్ కూడల్లో పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం పెనుగొండ, అచంట, పోడూరు, పెనుమంటలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్వ పంటలకు రైతులు సన్నద్ధం అవుతున్న తరుణంలో అకాల వర్షాలతో వేసిన ఆకుమడులు నీడ మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పోలీసులు అనుకుంటున్నారా? బంగాళాఖాతం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులతో కురిసిన వర్షం పడడంతో విద్యుత్ కి అంతరాయం కలిగింది. రోడ్లన్నీ జలమయంగా మారినాయి. ఈదురుగాలికి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న మోటార్ సైకిల్ స్టాండ్ షెడ్ పడిపోయింది. నకిలీ దస్తావేజులను సృష్టించి స్థలాలను విక్రయించిన 4 వ్యక్తులను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ చెప్పారు. బుధవారం అర్బన్ జిల్లా సమావేశ మందిరంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. మంగళగిరి రత్నాల చెరువులోని సర్వే నెంబర్ 134లో ఉన్న స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని అమాయక ప్రజలను మోసం చేసి విక్రయించారు. దీనిపై స్థానిక ఆత్మకూరుకి చెందిన పులివర్తి మరియదాసు మంగళగిరి పట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత మంగళగిరి ఎన్సీసీ రోడ్డుకు చెందిన ఉద్దంటి శ్రీనివాసరావు, రత్నాల చెరువుకు చెందిన పంచమర్తి నాగరాజు, జొన్నాదుల శ్రీనివాసరావు ఒక ముఠాగా ఏర్పడి వారికి డబ్బులు అవసరమైనప్పుడు రత్నాల చెరువులోని ఖాళీ స్థలాలను గుర్తించేవారు. దీంతో ఉద్దంటి శ్రీనివాసరావు పంచమర్తి నాగరాజుతో కలిసి విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఏరియాలోని వక్కలగడ్డ విఠలరావు వద్ద డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. విఠలరావు ద్వారా వాటిపై నకిలీ వెండర్ స్టాంపులు, తేదీలు ముద్రించి సదరు స్థలాలకు సంబంధించి నకిలీ లింక్ డాక్యుమెంట్లు తయారు చేసి మంగళగిరికి చెందిన కొందరిని యజమానులుగా సృష్టించి స్థలాలు విక్రయించేవారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ దుర్గా ప్రసాద్, సిఐ అంకమరావు, ఎస్ఐ నారాయణను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. బాగా నష్టం పోయారు ఇట్లాంటి స్కామ్ వల్ల. సో మన మంగళగిరి టీం వాళ్ళు బాగా ఎఫర్ట్ పెట్టి ఇందులో ఒక సీరియస్ వర్కౌటింగ్ మీద తీసుకొని, బికాజ్ ఇట్లాంటి కేసెస్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కామన్ మ్యాన్, మనకి మిడిల్ క్లాస్ ఉండొచ్చు, కొద్దిగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉండొచ్చు, వారి సేవింగ్స్ లైఫ్ టైం సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇట్లా నష్టం పోతున్నారు బికాజ్ ఆఫ్ చీటింగ్ ఆఫ్ పీపుల్. సో ఇట్లాంటి మనకి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ డూయింగ్ ఎనీ సచ్ ట్రాన్సాక్షన్, ల్యాండ్ ట్రాన్సాక్షన్ కైండ్లీ వెరిఫై చేయండి. బికాజ్ నౌ దట్ ఇట్ హస్ కమ్ ఇన్ టు లైఫ్, మనం ఇట్లాంటి కేసెస్ ఇంకా మళ్ళీ డీపర్ ఎంక్వైరీ చేసి ఇట్లాంటి ఇంకా ఏదైనా ఉందా, ఇంకా ఎవరైనా ముద్దాలు ఉన్నారా వాళ్ళని కూడా కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ బిఫోర్ ఇంటర్జింగ్ ఎనీ ల్యాండ్ సస్పిషియస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్ కైండ్లీ వెరిఫై చేయండి. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అధికారిపై దురుసుగా ప్రవర్తించాడని కేసు ఎదుర్కొంటున్న ప్రతిపాడు మండలం శరభావం గ్రామం సర్పంచ్ వెంకట్రావును నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరకుల రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ పాటించలేదని గ్రామ ప్రధాన పౌరుడు ప్రశ్నిస్తే అధికారులచే ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసే నాయకులను అధికారులను గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని విడిచిపెట్టమని అన్నారు. తన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఎమ్మెల్యేని 2024 తర్వాత బయటకు రాకుండా చేస్తాను అని హెచ్చరించారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని రాజా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులకు భయపడి రాజకీయాలు వదిలేసే ప్రసక్తే లేదని సర్పంచ్ వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, ఏపూరి శ్రీనివాస్, జల్లిగంపల ప్రభాకర్, సుంకర రాజా, జంకల ఫకీర్ తదితరులు పాల్గొన్నారు. కేసు పెట్టించారు. నేను నాకు పొద్దున్న అసిస్టెంట్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేశారు, మీటింగ్ రమ్మని 3 గంటలకి రమ్మంటే నేను 3 గంటలకి అక్కడికి వెళ్ళాను. నేను హెల్త్లోకి వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. నేను మన కార్యకర్తలు ఎవరికి ఆగలేదు, ఎందుకంటే మీటింగ్ కదా, మనకు వాళ్ళు వచ్చిన రైతులు వస్తారు కదా. అంటే ఇది కౌలుకా పార్టీలు ఏమన్నా కానీ చెప్పేసి చెప్పారు. మన పని రైతులందరూ వస్తారో ఏదో 2 మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలో నేను మామూలుగా వెళ్ళాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 2.5 సంవత్సరాలు అయింది దాదాపుగా. ఇంకో 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ముగిసిపోతుంది. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే చెప్పాడు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడితే 2.5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఇక్కడ హద్దు మీరు ప్రవర్తించారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా మీరు పని చేసినటువంటి రోజుల్లో ఆధారంగా అందరి మీద కూడా ఎంక్వైరీ చేసి
మీరు ఎక్కడ కాదు జిల్లా మారినా ఎక్కడున్నా సరే మిమ్మల్ని వేటాడి పట్టుకుంటారని చెప్పబడే కన్స్యూమర్ రైట్స్ ఫిర్యాదులతో మండపేటలో ఆహార భద్రతా విభాగం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ కమిషనర్ మంజరి కన్స్యూమర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈస్ట్ వెస్ట్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తనిఖీలలో భాగంగా బుధవారం మండపేట పట్టణంలో కాళ్లకూరి గొల్లబాబుకు చెందిన సూర్యచంద్ర నేతి తయారీ కేంద్రాలతో పాటు కాళ్లకూరి నాగబాబుకు చెందిన గోదావరి నేతి ఫ్యాక్టరీ మరియు కిరాణా షాపులు, రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ స్టాల్స్ తనిఖీ చేసి వారి వద్ద అనుమానిత శాంపిల్స్ 15 సేకరించామని అన్నారు. 10 రోజుల్లో వాటిని ల్యాబ్ కు పంపి వాటి రిజల్ట్స్ తీసుకుని కేసును నమోదు చేస్తామని అన్నారు. ఎక్కువ షాపులతో గడువు తీరని తిరుబండారాలు విక్రయిస్తున్నారని తెలియడంతో ఈ రోజు మండపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలియజేశారు. స్వీట్ స్టాల్స్ నందు తయారు చేసిన ప్రతి తినుబండారాలకు తయారు తేదీ మరియు గడువు ముగిసిన తేదీ ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం నెల్లిమాణి కండ్రిక వద్ద ద్విచక్ర వాహనం అక్కడ పెట్టి గుర్తు తెలియని 20 సంవత్సరాల యువతి తెలుగు గంగా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేవీబీపురం పోలీసుల కథనం ప్రకారం తొట్టంబేడుకు చెందిన హేమభూషణ్ కు ఏర్పేడు మండలం చెట్టూరుకు చెందిన లావణ్యతో 2 ఏళ్ల క్రితం వివాహం అయింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం నెల్లిమాణి కండ్రిక వద్ద తెలుగు గంగా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు నీటిపై తేలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆగస్టులోపు విద్యా సంస్థలు నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలి. అధికారులు ఆదేశించిన సీఎం జగన్. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడి. కరోనా నేపథ్యంలో గురజాల మండలంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతులు ఉన్నట్లు తహసీల్దార్ ఎస్ శివనాగిరెడ్డి వెల్లడి. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడేపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రియలాట్ దారుణ హత్య. కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండల పరిధిలోని శ్రీ సీతారామస్వామి, రాజగోపాల స్వామి మరియు భోగేశ్వర స్వామి దేవాలయాల భూములకు వేలంపాటలు నిర్వహించిన ఎండోన్మెంట్ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలంలో పేద దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్య, నవయుగ మండల వికలాంగుల సమైక్య ప్రతినిధులు. 104 వాహనాల నిర్వహణ సంస్థ అరవిందో సంస్థ చిత్తూరు జిల్లా మేనేజర్ ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి. సిఐటియు డిమాండ్. అర్హులైన జర్నలిస్టులందరికీ సకాలంలో అక్రిడేషన్స్ మంజూరు చేయాలి. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని కోరిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎన్ఎస్ఆర్ కాలనీ రైల్వే గేట్ సమస్యను పరిశీలించిన బీజేపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి. రాయదుర్గంలో సీఎం జగన్ ప్రారంభించనున్న వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను మొలకలమూరు రోడ్డులో ఉన్న బహిరంగ సభ వద్ద ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కన్నబాబు, శంకర్ నారాయణ. ఏపీ ఐఐసి కార్యాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందులు పంపిణీ చేసిన ఏపీ ఐఐసి చైర్పర్సన్ ఆర్కే రోజా. పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వినియోగించరాదు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సూచన. చిత్తూరు జిల్లా మదిరేపల్లిలో కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 2,64,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు పరిశీలించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. జూలై 20లోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన ఈవో. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఏఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులు. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏఎస్ఆర్ గ్రూప్ సన్నద్ధత. ఆగస్టులో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం. తిరుమలలో ప్రమాదాల నివారణకు ఆధునిక పద్ధతులతో గ్యాస్ ట్యాంకర్లను మోల్డ్ స్ట్రక్చర్ లో ఉంచే విధానం ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమించబడిన కంబంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకాశం జిల్లా చీరాలలో మిఠాయిలు పంచిన బజాపా నేతలు. అకాల
వర్షాలతో వేసిన ఆకుమడులు నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. అకాల వర్షంతో ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జలమయమైన రోడ్లు. మంగళగిరిలో నకిలీ దస్తావేజును సృష్టించి స్థలాలను విక్రయించిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే నాయకులను అధికారులను గుర్తుంచుకుంటాం. ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరకుల రాజా వెల్లడి. మండపేట పట్టణంలో పలు దుకాణాలపై ఆహార భద్రతా విభాగం ఆకస్మిక తనిఖీలు. ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన అధికారులు. కుటుంబ కలహాలతో శ్రీకాళహస్తి నెల్లమాని కండ్రిక వద్ద తెలుగుగంగా కాలువలో దూకి యువతి ఆత్మహత్య. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు 12 TV.